హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో బర్త్డే పార్టీస్ అయినప్పుడు ఇటువంటి పాపర్స్ని అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా. అయితే వాటిని యూజ్ చేసిన తర్వాత వాటితో ఒక మంచి డిఐవై అయితే చేయొచ్చు. ముందుగా దీనిపైన ఉన్న పేపర్ని తీసేసుకోవాలి. దీనికి కింద వైపున ఐరన్తో కొంచెం వెయిట్ అనేది వస్తుందండి. అయితే నేను తీసుకున్నది చాలా పొడవుగా ఉందండి, అందుకని చెప్పేసి నేను కొంచెం కట్ చేద్దామని చెప్పి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఏదైనా బ్లేడ్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసేసుకోవాలి. ఇది కార్డ్బోర్డ్ కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పెయింట్ చేసుకోవడానికి నేను స్ప్రే పెయింట్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే నార్మల్ పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అయ్యాక ఇలా వచ్చింది. ఇప్పుడు నేను కేక్తో పాటు వచ్చే కేక్ బేస్ని తీసుకుంటున్నానండి. వీటికి ఆల్రెడీ గోల్డ్ కలర్ షైనింగ్ ఉంటుంది. కేక్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ కింద వాటిని నీట్గా క్లీన్ చేసి మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఇలా తయారవుతాయి అన్నమాట. దీనికోసం నేను ఫెవిక్రిల్ మౌల్డ్ క్లే యూజ్ చేస్తున్నానండి. ఇందులో ఉన్న 2 ప్యాకెట్స్ని మనం మిక్స్ చేసుకొని క్లే రెడీ చేసుకోవాలి. అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, మనం ఈ క్లేని మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి, లేదంటే చేతులకు అతుక్కుంటూ ఉంటుంది. చేతులు కడుక్కున్న తర్వాత ఏదైనా కింద టాల్కమ్ పౌడర్ జల్లుకొని మనం ఈ క్లేని దానిపైన మనం తయారు చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో ఈ క్లేని నేను ఇలా సన్నగా పొడవుగా వచ్చేటట్టుగా తయారు చేస్తున్నాను అన్నమాట. ఇలా ఈ 2 ముద్దల్ని ఇలాగే తయారు చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో వాల్పుట్టి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఈ పాపర్ని తయారు చేసుకున్నాం కదా, దీనికి రెండు వైపులా ఎడ్జెస్కి ఇలా క్లేని అతికించేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక స్టూల్ రెడీ చేయబోతున్నానండి. దానికోసం అనేసి అతికించడానికి నేను క్లే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే దీనికి బదులుగా గ్లూగన్తో కానీ ఫెవికాల్తో కానీ అతికించుకోవచ్చు, కానీ అవి కొన్ని రోజులకైతే ఊడిపోతాయి. మనకి స్టాండర్డ్గా ఉండడం కోసం ఇలా క్లే యూజ్ చేసి నేను అతికిస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ బోర్డ్స్ రెండింటిని ఈ పాపర్కి అతికించుకోవాలండి. మనకి గోల్డ్ కలర్ పైన కోటింగ్ ఉంటుంది కదా, అది పైకి కనిపించేటట్టుగా మనం అతికించుకోవాలి. ఈ పాపర్ని ఇలా పెట్టుకున్న తర్వాత క్లే అనేది మనం జాయిన్ చేస్తూ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే అతుక్కుపోతుందండి. ఇంకా ఫెవికాల్ అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా ఒక 1 అవర్లో అయితే డ్రై అయిపోతుందండి. అదేవిధంగా రెండో వైపు కూడా అతికించేసుకున్నాను నేను. ఇది పూర్తిగా 1 అవర్ అయితే డ్రై అవనివ్వండి. ఈలోపు ఒక గ్లిట్టర్ షీట్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫోమ్ షీట్ లాగా ఉంటుంది, దళసరిగా బుక్ షాప్లో దొరుకుతుంది. కొన్నిటికి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుందండి, ఇలా స్టిక్కర్ తీసుకోవచ్చు. దీనికి అలా ఏం రాలేదు. దీన్ని నేను గ్లూగన్తో అతికించేస్తున్నాను. ఫెవికాల్తో కూడా ఈజీగా అతుక్కుంటుందండి. అయితే దీన్ని నేను ఇలా 4 సెంటీమీటర్స్ వచ్చేటట్టుగా ఇలా కత్తిరిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోమ్ షీట్ని మనం తయారు చేసుకున్న ఈ స్టూల్కి కింద వైపున అతికిస్తున్నాను నేను. కింద వైపే కనిపిస్తుంది కాబట్టి ఇలా కింద వైపున కానీ పై వైపున కానీ మీకు నచ్చినట్టుగా అతికించుకోండి. ఇలా గ్లూ అప్లై చేసుకొని కింద ఉన్న ఎడ్జ్ కనిపించకుండా అతికించేసుకోవాలి. అయితే ఈ పాపర్కి కింద వైపు ఐరన్లా వస్తుందని చెప్పాను కదా, అది కొంచెం వెయిట్ ఉంటుంది. అది ఎప్పుడు కింద వైపు ఉండేటట్టుగా స్టూల్కి మనం చూసుకోవాలి. వెయిట్ ఎప్పుడు కింద ఎక్కువగా ఉన్నట్లయితే మనకి గాలికి అది తొందరగా పడిపోకుండా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ కాస్తుంది. అయితే ఈ స్టూల్ని పిల్లలు ఎక్కువగా తిరగని చోట ఇంట్లో ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకొని దానిపైన ఫ్లవర్ వాజ్తో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇటువంటి మరిన్ని క్విక్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి.